అల్లూరు జిల్లా పాడేరు వంజంగి కొండలు పర్యాటకులతో నిండిపోయాయి. సెలవులు కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తారు. ఎంతో కష్టపడి ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండలపైకి చేరుకున్నారు. పొగమంచు, సూర్యోదయం అంతగా లేనప్పటికీ యువత ఉత్సాహంగా ఆ ప్రాంతంలో విహరించారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంది. సంక్రాంతి హాలిడేస్ కి మేము ఇన్స్టాలో రీల్స్ చూసి ఇక్కడికి వచ్చాము. మేము సన్ రైజ్ కి వచ్చాం కానీ ఇక్కడ ఈ రోజు సన్ రైజ్ రాలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం చాలా చల్లగా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇట్స్ నైస్, బట్ ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంది. క్లౌడ్స్ ఇవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏం లేదు. కొంచెం డిసప్పాయింట్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. నైస్, బాగుంది. లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది. కడప నుంచి వచ్చాం సార్. మేము ఎర్లీ మార్నింగ్ 4 కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పైకి ఎక్కడానికి 6 అయింది. చూస్తూ ఉన్నాం సన్ రైజ్ కోసం. ఇంతసేపు వెయిట్ చేసాము. అద్భుతమైన ఫీలింగ్, చాలా బాగుంది. చాలా డేస్ నుంచి వెయిట్ చేసి ఫ్రెండ్స్ అందరం మేమంతా కలిసి వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది. ట్రెక్కింగ్ ఫీలింగ్ ఆసమ్ సార్. మధ్యలో కొన్నిసార్లు ఆగిపోయి కూర్చొని వచ్చేసాము, కానీ చాలా బాగుంది. వంజంగి హిల్ స్టేషన్కి వచ్చాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరూ చెప్తుంటే ఏందో అనుకున్నాం, కానీ వస్తే కానీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియట్లేదు. చాలా మార్నింగ్ మేము 4 o'clock బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి హిల్ స్టేషన్కి వచ్చేసరికి 6 అయింది. 6 నుంచి అలాగ సన్ రైజ్ కోసం వెయిట్ చేసాం. కొద్దిగా క్లౌడీగా ఉంది, బట్ అయినా సరే చాలా హ్యాపీగా ఉంది. మేము కాకినాడ నుంచి వస్తున్నాం. వంజంగి కొండలు పర్యాటకులతో నిండిపోయింది. అయితే అనుకున్నటువంటి రీతిలో సూర్యోదయం కానీ ఇతర మంచు లేకపోవడంతో కొంతవరకు వారు నిరుత్సాహంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి ఆ చీకట్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ మధ్య కొండ వరకు వచ్చారు. అయితే వాళ్ళు పైకి వచ్చిన తర్వాత చలిగాలుల మధ్య సేద తీరుతున్నారే తప్ప ఏ అద్భుతమైనటువంటి సూర్యోదయం కానీ పొగమంచు కూడా కానరాలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం ఇప్పుడు కూడా సిటీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులంతా ఒకేసారి వంజంగి ప్రాంతం వచ్చేటప్పటికి ఈ కొండ మధ్యలో సేద తీరుతూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.